డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ రన్వే పైనే ఎయిర్ ఇండియా విమానం ఆగిపోయింది. దీంతో రన్వేపై 3 గంటలుగా విమానంలోనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఆహారం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమాచారం ఇవ్వకపోవడంతో విమానంలో ఉన్న 160 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా అదే విమానంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులతో ఎయిర్ ఇండియా సిబ్బంది ప్రవర్తనపై జస్టిస్ భట్టు దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ దేవానంద్ గట్టిగా అడగడంతో విమానం నుంచి టెర్మినల్లోకి ప్రయాణికులను తరలించారు. ఇక ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మి గారు, ఒక విధంగా చెప్పాలంటే 160 మంది ప్రాణాలు ఈ రోజు సేవ్ అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే రన్వే పైకి వచ్చిన తర్వాత కొద్దిసేపు ముందుకెళ్లిన తర్వాత విమానం కొద్దిసేపు పైకి వెళ్లే సమయంలో, పైకి టేకాఫ్ అయ్యే సమయంలో ఈ యొక్క సాంకేతిక లోపాన్ని కనిపెట్టినటువంటి ఎయిర్ ఇండియా విమానం సిబ్బంది వెంటనే పైకి లేవకుండా టేకాఫ్ కాకుండా ఆ రన్వే పై నుంచి వెనక్కి తీసుకొచ్చారు. అయితే వెనక్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 2-3 గంటల పాటు ప్రయాణికులను విమానంలోనే ఉంచి ఈ యొక్క సాంకేతిక లోపాన్ని సరి చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే చివరికి అందులో ఉన్నటువంటి జస్టిస్ దేవానంద్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ గట్టిగా అడగడంతో విమానం నుంచి టెర్మినల్లోకి ప్రయాణికులను విమాన సిబ్బంది తరలించారు. తర్వాత ఏ విషయం పైన కూడా తమపై నుంచి ఎలాంటి సమాచారం లేదని సిబ్బంది చెప్తున్నట్లుగా ప్రయాణికులు చెప్తున్నారు. విమానంలో సుమారు 160 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టారు. కనీసం అంటే డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, తర్వాత బీపీ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చాలా మంది ఉన్నారు. వయో వృద్ధులు కూడా చాలా మంది ఉన్నారు. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి తగినటువంటి సమాచారం కానీ, తగిన ఆహారం కానీ ఏమి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి ఎటువంటి సమాచారం లేనందువల్ల వాళ్ళు కొంత ఆందోళన కూడా గురయ్యారు. ఈ సమస్యను తెలుసుకున్నటువంటి జస్టిస్ దేవానంద్ గట్టిగా సిబ్బందిని నిలదీయడంతో వాళ్ళను అంటే అక్కడి నుంచి టెర్మినల్ లోకి తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళకి కొంత ఆహారాన్ని, అదేవిధంగా కొంత తాగినీటిని కూడా అందజేశారు. కొంతమందికి అయితే కొంత మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో గత 3-4 గంటలుగా ఇదే పరిస్థితి. చివరికి విమానం రద్దయినట్లుగా ప్రకటించారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి పోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏమీ అప్డేట్ ఇవ్వలేదు. కానీ చివరి నిమిషంలో టేకాఫ్ అయ్యే సమయంలోనే దీన్ని వెంటనే ఆపేశారు. అంటే రన్వే మీద తీసుకురావటం, రన్వే మీద నుంచి కొంత దూరం వరకు కూడా ప్రయాణించడం, చివరికి టేకాఫ్ అయ్యే సమయంలోనే దీన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు ఆపేసి తిరిగి టెర్మినల్కి తీసుకొచ్చారు. టెర్మినల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా 2-3 గంటల పాటు ప్రయాణికులను అందులోనే ఉంచారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే చివరి నిమిషంలో టేకాఫ్ అవ్వకుండా తిరిగి తీసుకురావడం వల్ల 160 మంది ప్రాణాలు కొంత మిగిలాయని చెప్పొచ్చు. సో అయితే ఆ తర్వాత సిబ్బంది, ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్వాహకం చూస్తుంటే అందరికీ కూడా ఆగ్రహాన్ని తెప్పించింది. వాళ్ళని టెర్మినల్ లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి తగిన సదుపాయాలు చేయటం కానీ, లేదా వాళ్ళకి సరైనటువంటి సమాచారం అందించడం కానీ ఏమీ చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఆ విమానం ఎప్పుడు బయలుదేరుతుందన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పకుండా చేశారు. భట్టు దేవానంద్ కూడా, జస్టిస్ భట్టు దేవానంద్ అందులోనే ఉన్నారు. ఆయనకు కూడా సరైన సమాచారం లేకపోవడంతో ఆయన తన ప్రయాణాన్ని వేరే విమానం ద్వారా వెళ్లాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.